Welcome to the math class. Today I'm discussing about some problems in line integral. Evaluate integral over c f bar dot dr bar, where f bar is equal to, this is the vector point function, 3x square into I bar plus 2xz minus y into j bar plus z into k bar along the straight line c from the tride. ఇక్కడ 3 ఉన్నాయి, 3 టపుల్స్ అని అంటాం. వీటిని 3 టపుల్స్. 2 ఉంటే దాన్ని ఆర్డర్డ్ పెయిర్ అంటాం. ఇక్కడ 3 ఉంటే 3 టపుల్స్, అదర్వైజ్ ట్రైడ్. 2 ట్రైడ్ 2 1 3. సో ఇలా ఉందన్నమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అనమాట. సో ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్స్. గివెన్ ద వెక్టార్ పాయింట్ ఫంక్షన్ 3x square I bar plus 2xz minus y into j bar plus z into k bar. Also given C is a curve. C is a curve passing through the points 0 0 0 to 2 1 3. Here f1 is equal to I vector anamata 3x square and f2 is equal to 2xz minus y, f3 is equal to z. So I j k అలా రాసుకున్నాను అనమాట. సో ఇక్కడ గివెన్ పాయింట్స్ let capital A is equal to, let O పెట్టుకోండి, OA బార్, O is equal to O 0 0 0 and capital A is equal to 2 1 3. దీన్ని x1 y1 z1 అనుకోండి, దీన్ని x2 y2 z2 అనుకుందాం. Now equation of the line, OA bar is, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ బిట్వీన్ 2 పాయింట్స్ అనమాట. ఫార్ములా ఏంటంటే x మైనస్ x1 బై x2 మైనస్ x1, y మైనస్ y1 బై y2 మైనస్ y1, z మైనస్ z1 బై z2 మైనస్ z1. దట్ ఇంప్లైజ్, అప్లై చేస్తే x మైనస్ x1 అంటే 0, x2 అంటే 2 మైనస్ 0 ప్లస్ y మైనస్ 0 and 1 minus 0. దీనికి z minus z1 అంటే 0 plus z2 అంటే 3 minus 0. That implies x by 2, y by 1, z by 3. దాన్ని మొత్తాన్ని t అనుకుందాం. That is equal to the parametric equation form. Therefore, the parametric equations are x by 2 is equal to t అంటే x is equal to 2t. అలాగే y by 1 is equal to t అంటే y is equal to t. z by 3 is equal to t అంటే z is equal to 3t. Differentiating with respect to t అంటే dx by dt is equal to 2 into 1. dy by dt is equal to 1. dz by dt is equal to 3. సో మనకు కావాల్సిన x వాల్యూస్ వచ్చినాయి, దాని యొక్క డెరివేటివ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని మనకున్న ఎక్స్ వై ఉంది కాంబినేషను. మొత్తం ఇప్పుడు ఎక్స్ వై యొక్క లిమిట్స్ని ఎక్స్ వై జెడ్ ఉన్న వాటిని మొత్తాన్ని టీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. సో లిమిట్స్ ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t అండ్ వై ఈజ్ ఈక్వల్ టు t అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మూడిట్లో మీ ఇష్టం వచ్చింది ఒకటి తీసుకోండి. సో వీ హ్యావ్ సేమ్ లిమిట్స్ వస్తాయి. వీ హ్యావ్, సపోజ్ నాకు సింపుల్గా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు t తీసుకుంటా. సో y ఈజ్ ఈక్వల్ టు t తీసుకున్నాను కాబట్టి ఇక్కడ y లిమిట్స్ చూడాలి. ఇక్కడ y ఎవరున్నారు, ఇక్కడ 0 ఉంది y. ఇక్కడ ఎవరున్నారు 1, x y z. ఇక్కడ ఒకటి x y z, y లోయర్ లిమిట్ 0. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దెన్ y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1, అప్పర్ లిమిట్ అంతా ఇక్కడ 1. ఆ 1 తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ t ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ మీరు సార్ నేను ఇది తీసుకుంటాను, z ఈజ్ ఈక్వల్ టు 3t తీసుకుంటాను అనుకోండి. ఓకే తీసుకోండి. z ఈజ్ ఈక్వల్ టు
3t తీసుకుంటే జెడ్ లిమిట్స్ లోయర్ లిమిట్ ఎంత 0. ఇక్కడ 0 పెట్టేసేయండి. 0 పెట్టేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 3t. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఎంత 3. ఇక్కడ పెట్టేసేయండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఈ 3 క్యాన్సిల్. t ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందా? ఎక్కడైనా పెట్టుకోండి, లిమిట్స్ సేమ్ వస్తాయి అనమాట. నౌ టు ఫైండ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ముందు ఫార్ములా రాద్దాం. f1 dx బై dt పారామెట్రిక్ ఈక్వేషన్స్ వస్తే dx బై dt ఇది మొత్తం రాస్తారు. ప్లస్ f2 dy బై dt ప్లస్ f3 dz బై dt హోల్ dt. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మనకి ఎంత ఓఏ బార్ కదా, ఓఏ బార్. ఇక్కడ f1 అంటే ఎంత 3x². dx బై dt అంటే ఎంత 2. ఇక్కడ చూడండి, dx బై dt అంటే 2, f1 అంటే 3x², f2 అంటే 2xz మైనస్ 5 ప్లస్ f2 అంటే 2xz మైనస్ 5. dy బై dt అంటే ఎంత 1 ప్లస్ f3 అంటే ఎంత z, dz బై dt అంటే ఎంత 3 హోల్ dt. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇప్పుడు టీలోకి మార్చుకుందాం. t ఈజ్ ఈక్వల్ టు 0 టు t ఈజ్ ఈక్వల్ టు 1 3. x² అంటే చూడండి, x² ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2t. అప్పుడు x² ఎంత అవుతుంది 2t² అవుతుంది. 3 2t² ఇంటూ 2 ప్లస్ పెద్ద బ్రాకెట్ ఓపెన్ చేయండి 2 ఇంటూ x అంటే ఎంత 2t, z అంటే ఎంత 3t, మైనస్ y అంటే ఎంత t మైనస్ t బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 3 ఇంటూ z అంటే ఎంత 3t ఇక్కడ అసలు ఇది ఈ బ్రాకెట్ అనమాట. బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dt. ఓన్లీ ఈ బ్రాకెట్ మొత్తం బ్రాకెట్ ఇదనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ t ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 3 అండ్ ఇక్కడ 4 అవుతుంది. 2² అంటే 4 4 3 is 12 12 2 is 24 24t² ప్లస్ 2 2 is 4 4 3 is 12 12t² మైనస్ t ప్లస్ 90 ఇంటూ dt. దట్ ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 36t² ప్లస్ 8t ఇంటూ dt. జస్ట్ నార్మల్ ఇంటిగ్రేషన్. 36 పక్కన పెట్టేసేయండి. ఇంటిగ్రల్ t² అంటే ఎంత t³ బై 3 బకెట్ పెట్టేసేయండి. లిమిట్స్ 0 టు 1 ప్లస్ 8 ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ t అంటే t² బై 2 బయట తీసుకొచ్చేయండి. లిమిట్స్ 0 టు 1. ఇది ఇందులో 12 టైమ్స్ 12 ఇంటూ 1³ మైనస్ 0 ప్లస్ ఇది ఇందులో 4 టైమ్స్ 4 ఇంటూ 1² మైనస్ 0 12 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 16. హెన్స్ సాల్వ్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. అంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు మనము అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ చూసాం అనమాట. అండ్ వన్ మోర్ ప్రాబ్లం. It's a very important problem. This is the essay question. If f bar is equal to x² plus y² into I bar minus 2xy j bar, evaluate integral over c f bar dot dr bar, where c is the curve rectangle in xy plane bounded by y is equal to 0, y is equal to b, x is equal to 0, x is equal to a. సో ఇదనమాట సొల్యూషన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, గివెన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు x² ప్లస్ y² I bar minus 2xy j bar.
హియర్ మనకు తెలిసినవే f1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, f2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xy, f3 ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను. ఆ డయాగ్రామ్ కనుక మీకు వస్తే సో ఇదనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆరిజిన్. జాగ్రత్తగా వినండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లా వెళ్తున్నాను, ఆరిజిన్ దగ్గర నుంచి బయలుదేరాను, యారో మార్క్ ఇట్లా వచ్చాను, ఇలా వచ్చాను. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి రెక్టాంగిల్ ఫామ్ చేసుకొని ఇక్కడ క్లోజ్ అయ్యా. అందుకని ఇక్కడ ఇంటిగ్రల్, సర్కిల్ ఇంటిగ్రల్, దీన్ని ఏమన్నాము, సర్కిల్ ఇంటిగ్రల్ ఓవర్ సి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఆరిజిన్, దీనికి ఓ అని పెట్టుకున్నాను, దీని పాయింట్ని ఏ, ఓ ఏ, దీని పాయింట్ బి, దీని పాయింట్ నేను డి అని పెట్టుకుంటా. ఎందుకని ఇక్కడ సి అనేది ఒకటి ఉంది కదా, ఈ సి ఆ సి మ్యాచ్ అవ్వకుండా. ఇది ఆరిజిన్ కాబట్టి ఎక్స్ వై జీరోలు. సో ఒక ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను, ఒక రెక్టాంగులర్ ఫామ్ అవుతున్నాను. చూడండి, మనకి ఇచ్చిన లిమిట్స్ ఎక్స్ జీరో, ఎక్స్ ఏ, వై జీరో, వైబి ఇవి ఇచ్చాడు. సో ముందు ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్. ఇలా పైకి వెళ్తున్నామంటే ఇది వై యాక్సెస్, ఇది వై యాక్సెస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వస్తున్నామంటే అది ఎక్స్ యాక్సెస్, ఇలా ఎక్స్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కిందకి ఇలా వస్తున్నామంటే ఇది వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ దగ్గర 0 0. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ మీద ఈ పాయింట్ జాగ్రత్తగా వచ్చింది, ఈ పాయింట్ ఎలా వస్తుందో, ఎక్స్ యాక్సెస్ మీద వై కాన్స్టెంట్, వై ఏం మారదు కదా. సో ఇక్కడ వై ఎంత ఉంది, 0. సో ఇక్కడ కూడా 0 పెట్టేస్తాం. సో మనకి పైన ఎక్స్ లిమిట్స్ ఎంత ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? సో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఈ పాయింట్ కావాలి, ఈ పాయింట్ రావాలి అంటే ఇప్పుడు నేను వై యాక్సెస్ మీద నుంచి ఇక్కడికి వెళ్తున్నా. వై యాక్సెస్ మీద ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఎక్స్ ఎవరున్నారు, ఏ ఉంది, ఇక్కడ కూడా ఏనే ఉంటుంది, కామా. వై లిమిట్స్ ఇక్కడ 0 ఉంది, మనకేమేమి ఇచ్చాడు, 0 కామా బి ఇచ్చాడు వై లిమిట్స్. సో ఇక్కడ మీరు బి పెట్టండి. దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో నాకు ఈ పాయింట్ కావాలి. ఈ పాయింట్ రావాలి అంటే ఎక్స్ యాక్సెస్ మీద, ఇది ఎక్స్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ మీద వై అనేది కాన్స్టెంట్. ఇక్కడ వై ఎంత ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ కూడా బి పెట్టేసేయండి మార్చకుండా. సో ఎక్స్ లిమిట్స్ ఎంత ఇక్కడ ఉంది, ఏ ఉంది. ఇంకోటి ఏముంది రావాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి రండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటిది, వై యాక్సెస్. వై యాక్సెస్ మీద ఎక్స్ కాన్స్టెంట్. సో ఎక్స్ 0 ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా 0 ఉంటుంది, ఇక్కడ కూడా 0. వై ఎవరు, 0 1 బి 1. సరిపోయిందా? సో దిస్ ఇస్ ద రెక్టాంగిల్ ఫార్మేషన్. అర్థమైందా? నెక్స్ట్ గివెన్ కర్వ్ సి ఈస్ ఏ rectangle formed by the lines x is equal to 0, x is equal to a, and y is equal to 0, comma y is equal to b. We now find circle integral over c f bar dot dr bar is equal to line integral. Next only we have to find integral over c, this one, that is circle integral over c f bar dot dr bar is equal to line integral a bar. అంటే ఇక్కడ చూడండి, ఇదంతా కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇదంతా మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. లైన్ ఇంటిగ్రల్ ఓఏ బార్ ఫస్ట్ ఇది కనుక్కోవాలి. తర్వాత ప్లస్ లైన్ ఇంటిగ్రల్ ఏబీ బార్ ప్లస్ లైన్ ఇంటిగ్రల్ బీడీ బార్ ప్లస్ లైన్ ఇంటిగ్రల్ డిఓ బార్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అర్థమైందా? లైన్ ఇంటిగ్రల్ ఓఏ బార్, లైన్ ఇంటిగ్రల్ ఏబీ బార్, లైన్ ఇంటిగ్రల్ బీడీ బార్, లైన్ ఇంటిగ్రల్ డిఓ బార్. లాస్ట్లో ఏం చేస్తాను, దీనికి వచ్చిన ఆన్సర్ ప్లస్ దీనికి వచ్చిన ఆన్సర్ ప్లస్ దీనికి వచ్చిన ఆన్సర్ ప్లస్ దీనికి వచ్చిన ఆన్సర్, ఫైనల్గా టోటల్గా సర్కిల్ ఇంటిగ్రల్ ఓవర్ సిఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా? పేస్ట్ టర్న్ అవర్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్, లైన్ ఇంటిగ్రల్ along OA bar. ఈక్వేషన్ ఆఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదగా ఉంది అది. ఈక్వేషన్ ఆఫ్ ఓఏ బార్, ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ 0. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు లిమిట్స్ కావాలి అంటే 0 0 0 1, ఏ అంటే a, 0. ఓకేనా? నౌ ఇంటిగ్రల్ ఓఏ బార్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా వేసేయండి. ఓఏ f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz ఫార్ములా వేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు f1 dx అంటే ఇప్పుడు ఇది ఓఏ, f1 అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డిఎక్స్ అంటే డిఎక్సే ఉంది, ప్లస్ f2 అంటే మైనస్ 2xy ఇంటూ డివై, ప్లస్ జెడ్ అంటే f3 అంటే లేదు కాబట్టి 0 ఇంటూ dz. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పైన ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఇదిగో f1 ఎంత, f2 ఎంత, f3 ఎంత. ఓకేనా? అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకున్నాం. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇవన్నీ ఎక్స్లోకి మార్చుకుందాం. ఇది ఎక్స్ యాక్సెస్ మీద కాబట్టి ఎక్స్ లిమిట్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ 0 కదా ఇక్కడ, సో 0 స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మైనస్ వై వాల్యూ 0నే కదా, 2x ఇంటూ 0, డివై కూడా 0నే, ప్లస్ ఇది కూడా 0 ఇంటూ డిజెడ్. ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ద రిమైనింగ్ టోటల్ 0నే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ 0 టు ఏ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఏ క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై 3. అంటే దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఓఏ బార్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్కి ఎంత వచ్చింది, ఏ క్యూబ్ బై 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అర్థమైందా? అండ్ సెకండ్ వన్, లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఓఏ బార్, ఇది అయిపోయింది ఓఏ బార్, ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలాంగ్ ఏబీ బార్, లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబీ బార్ అంటే y యాక్సిస్ కదా. ఈక్వేషన్ ఆఫ్ ది ఏబీ బార్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబీ బార్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబీ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు y యాక్సిస్ మీద x ఈజ్ ఈక్వల్ టు ఏ. చూడండి, y యాక్సిస్ మీద x వాల్యూ ఏ, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఏ కాన్స్టెంట్గా ఉంది, y యాక్సిస్ మీద ఏ అనేది x వాల్యూ ఏ, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని డెరివేటివ్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు 0. ఏది కాన్స్టెంట్గా ఉందో y యాక్సిస్ మీద అది రాయాలి, 0 పెట్టకూడదు. లిమిట్స్ ఏ వాల్యూ ఎంత, ఏ పాయింట్ ఎంత, a, 0
and b kada, b is equal to a comma b. Now integral, circle integral ab bar f bar dot dr bar is equal to ab bar ab f1 dx plus f2 dy plus f3 dz. f3 dz. ఇక్కడ మనకి f1 అంటే ఎవరు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f1 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ dx మైనస్ 2xy ఇంటూ dy. y లిమిట్స్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 టు y ఈజ్ ఈక్వల్ టు b. x వాల్యూ ఎంత a కదా, a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, dx అంటే మనకి 0 వచ్చింది, 0 మైనస్ 2, x అంటే a, y అంటే y ఇంటూ అలా ఉంచేసండి y ఇంటూ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి y లిమిట్స్ ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ ఇది 0 ఇంటూ సంథింగ్, ఇదంతా 0 అయిపోయింది. y ఈజ్ ఈక్వల్ టు 0 టు b, ఇదంతా 0 మైనస్ 2ay ఇంటూ dy. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ay స్క్వేర్ బై 2, 2 క్యాన్సిల్, లిమిట్స్ 0 టు b. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు, మైనస్ ఏ వై ప్లేస్లో బి పెట్టి తెస్తే బి స్క్వేర్, మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ సంథింగ్, ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి 0. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి స్క్వేర్. ఓకేనా, అంటే దేర్ ఫోర్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏబి బార్ is equal to minus ab square. So that is equation 3. And line integral along BD bar, equation of BD bar is y is equal to b. BD bar అంటే ఇదిగోండి BD బార్, ఇది BD బార్లో y కాన్స్టెంట్ ఎవరున్నారు, y కదా, b, y అనేది కాన్స్టెంట్ కాబట్టి b, కాబట్టి y వాల్యూ b ఉంటుంది. దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే dy is equal to 0. ఇప్పుడు లిమిట్స్, ఇప్పుడు b వాల్యూ a కామా b టు d వాల్యూ 0 కామా b పాయింట్. నౌ integral f bar dot to dr bar bd bar is equal to bd f1 dx plus f2 dy plus f3 dz. Integral a to b f1 అంటే x square plus y square into dx minus 2x into dy. x లిమిట్స్ x is equal to x యాక్సెస్ మీద కాబట్టి a to 0 x square plus b square into dx minus 2x into dy అంటే 0, 2xb కదా, 2xfb అంటే 2x into some 0. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కడితే x క్యూబ్ బై 3 ప్లస్ b స్క్వేర్ x is equal to 0 to a. That is equal to upper limit minus lower limit. 0 upper limit అంటే a cube by 3 plus b square, a to 0 కదా మనకి లిమిట్స్ ఇక్కడ, a to 0, a 0 అంటే ఇది 0 cube by 3 b square into 0 మైనస్, ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్ a cube by 3 plus b square into a. Therefore line integral along BD bar is equal to minus a cube by 3 minus a b square. So this is equation 4. The last one, line integral
along DO bar. Along DO bar. Equation of DO bar is x is equal to 0. DO bar చూడు, DO bar లో x కాన్స్టెంట్ అనమాట. y యాక్సెస్ మీద x ఎంత ఉంది, కాన్స్టెంట్ అంటే 0. కాన్స్టెంట్ వాల్యూ చూసుకోవాలి. x is equal to 0. సో డెరివేటివ్ కట్టే 0. నౌ ఇంటిగ్రల్ DO bar f bar dot to dr bar is equal to DO. f1 dx plus f2 dy plus f3 dz. That is equal to integral DO x square plus y square into dx minus 2xy into dy. Y కాబట్టి y is equal to b and y is equal to 0. అంటే 0 square plus y square into 0 minus 2 into 0 into y into dy. ఫైనల్గా 0. కాబట్టి therefore line integral along DO bar is equal to 0. So this is equation 5. Last, therefore substitute 2, 3, 4 and 5 in equation 1. But therefore circle integral over C f bar dot to dr bar is equal to first second దానికి వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, a cube by 3. తర్వాత వచ్చిన దానికి ab square మైనస్ a cube by 3 మైనస్ ab square లాస్ట్లో ప్లస్ 0. ఓకేనా, ఇదంతా ఫోర్త్ ఈక్వేషన్ కాబట్టి ఇది ఇక్కడ ఉంది. లాస్ట్లో 0 వచ్చింది కాబట్టి లాస్ట్లో 0. ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు క్యాన్సిల్. దట్ ఈస్ మైనస్ ఏబీ స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్. ఫైనల్ ఆన్సర్ ఇదనమాట. హెన్స్ సాల్వ్డ్. So this is the way we have to solve any problem by using the line integral condition. Okay, if you have any doubts, please WhatsApp me. My WhatsApp number 9848683512. WhatsApp me, I will respond immediately. And also if you want any video also, you have to respond to me. I will create one video for you. Thank you so much. Have a nice day.